హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజు అయితే నేను మా చిన్నత్త కలిసి మామిడికాయ ఊరగాయ అయితే పెడుతున్నాము. మేము వీటిని ఊరగాయలు అంటాము, మీరు ఏమంటారో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా వరకు యూట్యూబ్లో చూసినప్పుడు ఆవకాయ అని పిలుస్తూ ఉంటారు. నాకైతే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండేది, ఆవకాయకి ఊరగాయకి డిఫరెన్స్ ఏంటా అనేసి. కానీ మా ఏరియాలో మేము వీటన్నిటిని కూడా ఊరగాయలనే పిలుస్తాము. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ సీజన్ ఇంకా వెళ్ళిపోతుంది కదా, ఇంకా మ్యాంగోస్ కూడా తక్కువ అయిపోతాయి కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము. అది కూడా చాలా బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే తీసుకొచ్చాము. ఇంకా వీటిని అయితే ఊరగాయ అయితే పెట్టేసుకోవాలి ఈరోజు. ఇంకా ఫస్ట్ అయితే మేము వాటికి కావాల్సిన అన్నీ కూడా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా మ్యాంగోస్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఇంకా మేము మాటలు చెప్పుకుంటా నిదానంగా ఇంకా అన్నీ కూడా మ్యాంగోస్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాము. ఇంకా మామిడికాయలు అయితే కటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి అందులో ఆవాలు అలాగే మెంతులు రెండు కూడా సపరేట్గా వేసుకునేసి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అంటే 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ లేదా 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి ఆ విధంగా అయితే పౌడర్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటి రెండింటిని కూడా బాగా వేయించుకోవాలి, బాగా స్మెల్ వస్తాయి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని ఈ విధంగా మిక్సీ జార్కి వేసుకొని పౌడర్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మేము మెయిన్గా ఆవాల్ని మా ఏరియాలో సాసవులు అని పిలుస్తారు. ఒక్కొక్క ఏరియాలో కొన్ని నేమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఒరిజినల్ నేమ్స్ అలానే ఉంటాయి, కానీ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ప్రాంతం అదే ఏమంటారు ఏరియాని బట్టి నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటిని మేము తెల్లగడ్డలు అంటాము, కానీ మీరు వెల్లుల్లిపాయలు అంటారు. ప్రజెంట్ అయితే తెల్లగడ్డలు అని చెప్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇంకా మెయిన్గా ఊరగాయకి కల్లుప్పు వేస్తాం కాబట్టి కల్లుప్పు కూడా కొద్దిగా మిక్సీకి వేసుకొని అది కూడా అయితే పక్కన పెట్టుకేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే ఇంకొక పెద్ద ప్యాన్ పెట్టుకునేసి అందులో అయితే నువ్వుల నూనె వేసుకుంటున్నాము. ఊరగాయలకి నువ్వుల నూనె వేసి టేస్ట్ బాగుంటుందనేసి 1 కేజీ నువ్వుల నూనె వేసి అందులో కొద్దిగా ఆవాలు వేసుకొని అవి బాగా చిట్టుపట్లాడిన తర్వాత నూనె అంతా బాగా కాగిన తర్వాత అదైతే పక్కన చల్లారి పెట్టేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకునేసి అందులోనే కొంచెం అయితే నూనె వేసుకొని మనం అప్పుడే గ్రైండ్ చేసి పెట్టాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొనేసి బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా చేస్తున్నాము. అది కూడా ఊరగాయలకి కొంచెము ఇంగువ అనేది కొంచెం వేస్తేనే టేస్ట్ ఉంటుంది, మామూలుగా వేయకపోతే కొంతమంది అయితే వేయరు విలేజెస్లో, కానీ ఇంగువ వేస్తే టేస్ట్ ఉంటుంది ఊరగాయకి. ఇంకా ఇప్పుడు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే ఊరగాయ అయితే పెట్టేసుకుందాము. ఈ ఊరగాయ పెట్టేటప్పుడు కూడా మెయిన్గా మనము కొంచెంగా సపరేట్గా పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందంట. ఒకేసారి అన్నీ కలిపేస్తే మిక్సీ అవ్వదు, ప్రాపర్గా అయితే మిక్స్ అవ్వదు అనేసి ఫస్ట్ అయితే ఇప్పుడు మా చిన్నత్త అయితే ఒక కేజీ ఒప్పులకి ఒకసారికి అయితే మెజర్మెంట్స్ పెట్టుకునేసి ఇప్పుడైతే ఊరగాయ అయితే పెడుతున్నారు. ఇంకా 1 కేజీ ఒప్పులకి సాల్ట్ అయితే వేసుకుంటున్నారు. అది కూడా సాల్ట్ కూడా తను మెజర్మెంట్స్తోనే 1 పిడికిడి పైన ఎక్కువగానే ఉంది, అంత సాల్ట్ అయితే వేసుకున్నారు. ఈ బెడీకర్ అనే రెడీమేడ్ మిక్స్ అయితే యూస్ చేస్తారంట. ఇది టేస్ట్ బాగుంటుంది, తను ఎన్నో ఏళ్ళ నుంచి యూస్ చేస్తున్నాను ఇదే మిక్స్, ఇది వేసి చేస్తే ఊరగాయ టేస్ట్ బాగుంటుందనేసి తను అయితే 1 ప్యాకెట్ అయితే వేస్తున్నారు. 1 కేజీకి 1 ప్యాకెట్ అంతా వేసుకుంటున్నారు. ఇంకా అలాగే మిర్చి పౌడరు, ఇంకా అప్పుడే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి. మెయిన్గా అయితే ఈ పౌడర్ ఎక్కువగా వేస్తారు మనము ఈ రెడీమేడ్ మిక్స్ వేయని వాళ్ళు, కానీ ఇప్పుడు రెడీమేడ్ మిక్స్ వేసాం కాబట్టి ఇప్పుడు ఆవాల పౌడర్ అయితే 1.5 స్పూన్ అయితే వేసుకున్నారు. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాము. ఆ తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది, లేదంటే 1 టీ స్పూన్ అంత మీకు ఎంత కావాలంత వేసుకోండి, పర్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు వేసేవన్నీ కూడా ఇక్కడ 1 కేజీకి వేస్తాం కదా, ఫైనల్గా అయితే మళ్ళీ కూడా మనం అంతా ఒక బౌల్లోకి వేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మిక్స్ చేస్తాం కాబట్టి
ఒక దగ్గర తక్కువ ఉన్నా ఇంకొక దగ్గర ఎక్కువ వేసినా కూడా అదే అంత కంప్లీట్గా అయితే బాగా మిక్స్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే 1 kg ఉప్పులైనా వేసేసుకొనేసి బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ అయితే వీటిని పౌడర్స్తోనే కొంతసేపు అయితే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మనం ఊరగాయలు పెట్టేటప్పుడు చేతులు అయితే పెట్టము, ఎందుకంటే చేతులకి ఏమైనా తేమ అవంతా ఉంటే కనుక ఊరగాయలు అయితే తొందరగా చెడిపోతాయనేసి చేతులు పెట్టకుండా అయితే ఊరగాయలు అయితే వేస్తారు. ఇంకా ఇప్పుడైతే స్పూన్తోనే మేము కలిపేసుకుంటున్నాము. ఇంకా అప్పుడే కాగపెట్టి పెట్టుకున్న నూనె కూడా ఉంటుంది కదా, అది కూడా 3 స్పూన్లు మనం గరిటె అంటాం కదా, ఆ గరిటెతో అయితే 3 స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకునేసి ఇంకా ఈ విధంగా ఒక పెద్ద బాక్స్లకి అయితే వేసుకునేసుకుంటున్నాము. ఇంకా సేమ్ ప్రాసెస్ని అయితే మేము అన్ని ఉప్పులకైతే రిపీట్ చేస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇదే లాస్ట్ గిన్నె. ఇంకా ఈ గిన్నె వేసేస్తే ఇంకా ఊరగాయ అంతా కంప్లీట్ అయిపోతుంది. మాకైతే ఈ ఇది ప్లాస్టిక్ డబ్బా చూపించాం కదా, ఆ డబ్బా నిండుగా అయితే ఊరగాయ అయితే అయ్యింది. ఇంకా ఈ డబ్బా నిండుగా అయింది. ఇవి 2-3 రోజులు మనము బాగా మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఊరగాయ అనేది బాగా ఊరుతుంది. మనకి ఏమైనా సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే కనుక మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఊరగాయ పేరెత్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కాబట్టి మేమైతే ఇంకా కంప్లీట్గా ఊరగాయ పెట్టింది అయిపోయిన తర్వాత మేము అన్నం కలుపుకొని టేస్ట్ అయితే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.